హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్. నా పేరు ఫర్హీన్ ఫాతిమా. ఇవాళటి వీడియోలో మనం సిడిపి యొక్క ఇంపార్టెంట్ టాపిక్ గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరేషన్ అంటే తెలుగులో పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్టయితే ఈ టాపిక్ నుంచి 1 మార్క్ మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో టాపిక్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే తెలుగులో పెరుగుదల అని కూడా అంటారు. సో పెరుగుదల అంటే ఏంటిది? అంటే ఏవైతే చేంజెస్ మనం మెజర్ చేయొచ్చు అవన్నీ గ్రోత్ కిందకే వస్తాయి. మెయిన్లీగా ఫిజికల్ చేంజెస్ ఏవైతే మన బాడీలో ఫిజికల్‌గా చేంజెస్ ఉంటాయో అంటే మన హైట్ గానీ, మన వెయిట్ గానీ, ఏవైతే మనం మెజర్ చేయొచ్చు అవన్నీ గ్రోత్ కిందకే వస్తాయన్నట్టు. సో, ఇది క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే ఘనాత్మిక మార్పులు. మెజరబుల్ చేంజెస్. గ్రోత్ అనేది ఒక టైం తర్వాత ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైట్ తీసుకోండి. మనం హైట్ అనేది ఎప్పటికీ పెరగదు కదా! ఒక కొన్ని ఇయర్స్‌కి మాత్రమే పెరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్‌లో మాత్రం ఒక 20 ఇయర్స్‌కి హైట్ పెరుగుతది. బాయ్స్‌లో ఒక 22, 23 వరకు హైట్ చేంజెస్ అనేది ఉంటది. దాని తర్వాత అది ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం డెవలప్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే తెలుగులో వికాసం అని కూడా అంటారు. సో, ఈ డెవలప్‌మెంట్ అనేది క్వాలిటేటివ్ ఇంకా ఇఫ్ సో, ఈ డెవలప్‌మెంట్ అనేది క్వాంటిటేటివ్ ప్లస్ క్వాలిటేటివ్ చేంజెస్ అన్నమాట. అంటే ఘనాత్మిక మరియు గుణాత్మిక మార్పులు. అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఘనాత్మిక మార్పులు ఏవైతే మనం కౌంట్ చేయొచ్చు, మెజర్ చేయొచ్చు అలాంటి మార్పులు. సో, దానితో సహా గుణాత్మిక మార్పులు ఏవైతే మనం మెజర్ చెయ్యలేమో అవన్నీ కూడా డెవలప్‌మెంట్ కిందకే వస్తాయి. వికాసం కిందకే వస్తాయన్నమాట. సో, ఇందులో సోషల్ చేంజెస్, మళ్ళీ మెంటల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్ అన్నీ ఓవరాల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వస్తాయి. సో, గ్రోత్‌లో మనం ఏం చూషినాం? అందులో ఓన్లీ ఫిజికల్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక వ్యక్తిలో ఉన్న అన్ని చేంజెస్ సో, ఫిజికల్‌తో పాటు వేరే చేంజెస్ కూడా ఈ డెవలప్‌మెంట్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. సో, ఒక వ్యక్తిలో ఫిజికల్ చేంజెస్ ఆగిపోయినా డెవలప్‌మెంట్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. సో, వేరే చేంజెస్ సోషల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్, మోరల్ చేంజెస్ అవి మారుతూనే ఉంటాయి. డెవలప్ అయితూనే ఉంటాయన్నమాట. ఈ డెవలప్‌మెంట్ అనేది వూంబ్ టు టూమ్ అన్నమాట. పిల్లలు కన్సీవ్ అయినప్పటి నుంచి కన్సెప్షన్ నుంచి డెత్ దాకా డెవలప్‌మెంట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ డెవలప్‌మెంట్‌లో టైప్స్ చూద్దాం. సో, మెయిన్‌గా వికాసంలో 6 టైప్స్ మనం చూడొచ్చు. అది ఫిజికల్, కాగ్నిటివ్, ఎమోషనల్, మోరల్, లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్. సో, ఈ ఫిజికల్ డెవలప్‌మెంట్‌ని తెలుగులో శారీరక వికాసం అని కూడా అంటారు. సో, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌ని మానసిక వికాసం అంటారు. ఎమోషనల్ డెవలప్‌మెంట్‌ని ఉద్వేగ వికాసం అని కూడా అంటారు. మోరల్ డెవలప్‌మెంట్‌ని నైతిక వికాసం అని కూడా అంటారు. సో, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌ని భాషా వికాసం అని అంటారు. అండ్ లాస్ట్‌గా సోషల్ డెవలప్‌మెంట్‌ని సాంఘిక వికాసం అని కూడా అంటారు. మెయిన్‌గా ఈ డెవలప్‌మెంట్ టైప్స్ గురించి ఎక్కువగా క్వెషన్స్ అడిగారన్నమాట సీడీపీలో. కానీ ఎన్ని టైప్స్ ఉంటాయి, అవేంటో కొంచెం మనకు ఐడియా మాత్రం ఉండాలి. ఈ ఫిజికల్ డెవలప్‌మెంట్ శారీరక వికాసం అంటే మన ఫిజికల్ గ్రోత్ ఏవైతే ఫిజికల్‌గా మనం డెవలప్ అయితామో సైజ్ గాని, వెయిట్ గాని అవన్నీ ఫిజికల్ డెవలప్‌మెంట్‌లో వస్తాయి. కాగ్నిటివ్ అంటే మానసిక వికాసం. అంటే మన మెంటల్ డెవలప్‌మెంట్. మన ఒక వ్యక్తి ఎలా డెవలప్‌మెంట్ అయితాడు. వాళ్ళ ఇంటెలిజెన్స్ గాని, మెంటల్ అబిలిటీస్ గాని అవన్నీ కాగ్నిటివ్ అంటే మానసిక వికాసంలో వస్తాయి. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్‌మెంట్ చూస్తే ఉద్వేగ వికాసం అంటే ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేస్తారు ఎమోషన్స్. ఓవర్ ఎమోషనల్‌గా ఉన్నారా? ఎమోషన్స్ ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు? అవన్నీ ఉద్వేగ వికాసం. నెక్స్ట్ మోరల్ డెవలప్‌మెంట్. మోరల్ డెవలప్‌మెంట్ అంటే నైతిక వికాసం. సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి? ఎలాంటి మోరల్ వాల్యూస్ ఉండాలి? అవన్నీ కూడా
ఇందులోనే వస్తాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అంటే భాషా వికాసం. సో, భాష అనేది మొత్తం ఒక చైల్డ్‌కి మొత్తం రాదు కదా! ఫస్ట్ కొంచెం బాబ్లింగ్ సౌండ్ చేయడం, దాని తర్వాత కొంచెం డెవలప్‌మెంట్ అవ్వడం అది మనం చూడొచ్చు. నెక్స్ట్ సోషల్ డెవలప్‌మెంట్ అంటే సాంఘిక వికాసం. అంటే సోషల్‌గా ఒక కమ్యూనిటీలో ఎలా ఉండాలి? ఎలా బిహేవ్ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఇప్పుడు మనం డెవలప్‌మెంట్‌లో ఉన్న దశల గురించి చూద్దాం. స్టేజెస్. ముందుగా మనకు వచ్చేది ప్రీనేటల్ స్టేజ్. దీన్నే తెలుగులో జనన పూర్వ దశ అని కూడా అంటారు. ఇది మెయిన్‌గా 9 మంత్స్ ఏవైతే బేబీ మదర్ ఒక వూమ్‌లో ఉంటాడో అవి ప్రీనేటల్ స్టేజెస్‌లో వస్తాయి. సో, దీన్నే గస్టేషన్ పీరియడ్. సో, ఈ 9 మంత్స్‌ని గస్టేషన్ పీరియడ్ అని కూడా అంటారు. సో, అందుకే ఈ స్టేజ్‌ని గస్టేషన్ స్టేజ్ అని కూడా అంటారు. సో, మెయిన్‌గా అయితే మీరు ఈ టైమ్ స్పాన్ ఆహ్, మా మీకు కరెక్ట్‌గా గుర్తుంటే చాలు. ఏ స్టేజ్ ఏ ఏ ఏ ఏజ్ దాకా ఉంటదో అవి మీకు తెలిస్తే చాలు. ఇన్‌ఫాన్సీ. ఈ ఇన్‌ఫాన్సీ కంటే ముందు కొన్ని రోజులు బర్త్ అయినంక నియోనేటల్ స్టేజ్ అంటే తెలుగులో ఈ నవజాత శిశువ దశ అనేది బర్త్ నుంచి 2 వీక్స్ దాకా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫాన్సీ. ఈ ఇన్ఫాన్సీని శైశవ దశ అని కూడా అంటారు. ఇది 2 వీక్స్ నుంచి 2 ఇయర్స్ దాకా ఉంటది. ఇందులో ఫిజికల్ డెవలప్‌మెంట్ అనేది చాలా ర్యాపిడ్‌గా ఉంటుందన్నమాట. లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అనేది కూడా స్టార్ట్ అయిపోతది. ఒక స్టేజ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ అంటే తెలుగులో పూర్వ బాల్య దశ అని అంటారు. సో, ఈ పూర్వ బాల్య దశ అనేది 2 నుంచి 6 ఇయర్స్ దాకా ఉంటదన్నమాట. ఈ స్టేజ్‌లో పిల్లలు కొంచెం ఆడుకోవడం స్టార్ట్ జేస్తారన్నమాట. అండ్ వాళ్ళు టాయ్స్ గురించి అవన్నీ టాయ్ ఐడెంటిఫై చేయడం అవి చేస్తారు. సో, ఈ స్టేజ్‌ని మనం ప్లే స్టేజ్ లేకపోతే టాయ్ స్టేజ్ అని అంటారు. లేట్ చైల్డ్‌హుడ్. ఈ లేట్ చైల్డ్‌హుడ్‌నే ఉత్తర బాల్య దశ అని కూడా అంటారు. ఈ ఉత్తర బాల్య దశ 7 నుంచి 11 ఇయర్స్ దాకా ఉంటది. స్కూల్ సిస్టమ్ ఏవైతే హోమ్ వర్క్స్ అవన్నీ ప్రాపర్ సిస్టమ్ ఉంటాయో అవి ఇక్కడ స్టార్ట్ అయితది. ఈ ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో అయితే ప్లే స్కూల్‌లో ఎయడం, ప్లే స్కూల్ ఎడ్యుకేషన్ అవి కొంచెం స్టార్ట్ అయితది. కానీ లేట్ చైల్డ్‌హుడ్‌లో మాత్రం ప్రాపర్ స్కూలింగ్ ఉంటది. సో, వాళ్ళు సొసైటీలో ఎంటర్ కావడం ఈ స్టేజ్‌లో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి అడాలసెన్స్. దీనినే తెలుగులో యువనారంభ దశ అని కూడా అంటారు. అడాలసెన్స్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్. సో, ఎక్కువ క్వెషన్స్ ఇక్కడి నుంచే వస్తాయి. నెక్స్ట్ అనేది 13 నుంచి 19 ఇయర్స్ వరకు ఉంటదన్నమాట. అందుకే దీన్నే టీనేజ్ అని కూడా అంటారు. సో, ఇక్కడ ట్రాన్సిషన్ అనేది అయితది. అంటే చైల్డ్‌హుడ్ నుంచి ఒక అడల్ట్‌హుడ్‌లో ఎంటర్ అయ్యే స్టేజ్ అన్నమాట. ఇక్కడ ఫిజికల్ మెచ్యూరిటీ డెవలప్‌మెంట్ కావడం మనం ఎక్కువగా ఈ స్టేజ్‌లో స్ట్రెస్, యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉండడం, ఎమోషనల్‌గా చాలా హైపర్‌గా ఉండడం అవన్నీ మనం అడాలసెన్స్ స్టేజ్‌లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడల్ట్‌హుడ్ అంటే యువ దశ. ఇది 20 నుంచి 57 ఇయర్స్ దాకా ఉంటది. ఓల్డ్ స్టేజ్ అని కూడా ఉంటది కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడి దాకా మీకు గుర్తుంటే చాలు. నెక్స్ట్ మనం మెచ్యూరిటీ గురించి మాట్లాడదాం. దీన్నే తెలుగులో పరిపక్వత అని అంటారు. మెచ్యూరిటీ అంటే ఏంటి అంటే ఇన్‌బ్రీడ్ ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అవి ఒక క్రమమైన డెవలప్‌మెంట్ కావడంనే మెచ్యూరిటీ అని అంటారు. సో, పుట్టుకతో వచ్చే సామర్థ్యాలు క్రమమైన పద్ధతిలో వికాసం అవ్వడం. క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అంటే ఏవైతే ఐక్యూ లెవెల్ ఉందో, ఇంటెలిజెన్స్ ఉందో అవి ఒక ప్రాపర్ వేలో డెవలప్‌మెంట్ కావడాన్నే మెచ్యూరిటీ అంటారు. ఈ మెచ్యూరిటీ కోసం ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ మెంటల్ ఎబిలిటీస్ ఏమో ఒక 4 ఇయర్స్ చైల్డ్‌ది ఉన్నాయనుకోండి. కానీ వాళ్ళకి మీరు ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇలాంటి స్టాండర్డ్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇస్తారంటే అది అసలు వీలు కాదన్నమాట. ఇలా అయితే లెర్నింగ్ చేయాలో దానికోసం మెచ్యూరిటీ ఉండడం ఇంపార్టెంట్. మెంటల్ కేపబిలిటీస్ ఉండాలి. ఇప్పుడు మనం గ్రోత్,
డెవలప్‌మెంట్‌లో ఏవైతే డిఫరెన్స్ ఉన్నాయో అది చూద్దాం. మెయిన్‌గా ఈ పెరుగుదల, గ్రోత్ అనేది ఆగిపోతుంది. కానీ డెవలప్‌మెంట్, వికాసం అనేది జీవితాంతం ఉంటుంది. అంటే లైఫ్ లాంగ్ ప్రాసెస్. కొన్ని ఇయర్స్ తర్వాత ఆగిపోయే ప్రాసెస్ డెవలప్‌మెంట్ కాదు. అంటే కొలవగల మార్పులు ఏవైతే మనం మెజర్ చేయొచ్చో అలాంటి చేంజెస్ గ్రోత్ కిందకొస్తాయి. డెవలప్‌మెంట్ అనేది కొలవగల ప్లస్ కొలవలేని మార్పులు. అంటే ఏవైతే చేంజెస్ మనం మెజర్ చేయొచ్చో అవి, దాని తర్వాత ఏవైతే చేంజెస్ మనం మెజర్ చేయలేమో అవి 2 కూడా డెవలప్‌మెంట్‌లోనే వస్తాయి. ఇది వికాసంలో ఒక భాగం. అంటే పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ కిందకే వస్తది. అంటే మెయిన్‌గా ఫిజికల్ గ్రోత్ అనేది మీరు చూడొచ్చు. ఈ ఫిజికల్ గ్రోత్స్ అవన్నీ కూడా డెవలప్‌మెంట్‌లోనే పార్ట్ కదా! ఇవి డెవలప్‌మెంట్ అనేది పెరుగుదలతో సహా అన్ని మార్పులు అంటే ఓవరాల్ చేంజెస్ సోషల్, ఎమోషనల్, కాగ్నిటివ్ ఇలా అన్ని చేంజెస్ వస్తాయి దీనిలో. ఇంకా డిఫరెన్సెస్ ఉంటాయి కానీ మెయిన్‌గా ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఇవాళటి క్లాస్. ఇంకా సీడీపీ టాపిక్స్ తెలుగులో వస్తూనే ఉంటాయి. సేమ్ వీడియో ఇంగ్లీష్ ఎక్స్‌ప్లనేషన్‌లో కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంది. అది చూడండి. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.